ఎందుకు వస్తారు మరి ఈ రోజు జరిగిన సంఘటనలో పోలీసులు కట్టడి చేసేందుకు వచ్చారు అలానే ఆలయ అధికారులపై కూడా ఆమె దాడి చేసేందుకు యత్నించారు మరి ఆలయ అధికారులు ఏమంటున్నారు అంటే ఇప్పటివరకు అయితే ఇక్కడ ఆలయ అధికారులు ఆ తర్వాత అర్చకులు పాలకవర్గం కొంత సమాధానించే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే దేవాలయానికి వచ్చిన వారందరికీ కూడా మొక్కులు చెల్లించుకోవడానికి వస్తారు కనుక నియమ నిబంధనలు పాటించి చెప్పులు వస్త్రధారణ అని చెప్పి బయట చేసుకొని లేకుంటే ఏ విధంగా ఉంటే లోపలికి వెళ్ళాలి నియమ నిబంధనలు ఏ విధంగా పాటించాలని చెప్పి కూడా వాళ్ళకి వివరించే ప్రయత్నం చేసినా కానీ అఘోరి నాకు చెప్పేది మీరేంటి నేను అఘోరి మాత్రం కనుక నాకు అన్ని తెలుసు కనుక నేను ఖచ్చితంగా వెళ్తానని చెప్పి మొండికేయడం ఆ తర్వాత వాళ్ళంతా అక్కడికి వెళ్ళొద్దని చెప్పి కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళపై తిరుగుబాటు చేయడం కూడా ఆ అల్చలు ఆ డ్రామా సృష్టించడం కూడా ఈ యొక్క అఘోరికి పూర్తిగా అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళినా కానీ నేను చెప్పిందే వినాలి నేను చెప్పిందే చేసి తీరుతాను అని చెప్పి ఒక మొండిపట్టు పట్టుకొని వ్యవహరిస్తుందని చెప్పి కూడా అక్కడ పాలకవర్గంతో పాటు అర్చకులు కూడా ఇక్కడ పోలీసులకు కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆ తర్వాత కూడా ఆమెను ఎక్కడ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్డుకునే ప్రయత్నం చేస్తే కూడా తలవార్లు కత్తులు తీసుకొచ్చి పొడుస్తాను లేకుంటే మేమే తిరుగుబాటు చేస్తానంటే కూడా భయభ్రాంతులు గురి చేయడం వల్ల కొంత అక్కడిక్కడ జరిగిపోవడం ఆ తర్వాత పక్కకు వెళ్ళిపోవడం జరుగుతుంది నిజంగా అక్కడికి ఇంకా 5-10 నిమిషాల్లో మాత్రము కుమ్రేమి లగ్నక్షేత్రం లోపలికి ఆ దర్శనానికి అనుమతిస్తారా లేకుంటే అక్కడ నిరాకరణ జరుగుతుందని కూడా కొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు వినైనా దీంతో పాటు మనం చూస్తే ఎక్కడికి వెళ్ళినా ఒక ఐ డ్రామా అల్చలు సృష్టించాలని చెప్పి ఆ ఉద్దేశంతో మాత్రం దేవాలయ దర్శనానికి వస్తుందా ఆ గోరి లేకుంటే నిజంగా దర్శనానికి వస్తే సాధారణ భక్తులాగా అక్కడికి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి మొక్కులు చెల్లించుకొని వెళ్ళాలి ఆ దిశగా వెళ్లకుండా ఒక ఐ డ్రామా సృష్టించి అక్కడ క్రియేట్ చేసుకొని అల్చలు చేసుకొని మీడియా దృష్టి పడాలి ఇక ప్రజల దృష్టి పడాలని వివరిస్తుందా ఈ విషయంలో కూడా పోలీసులు ఆ కేసు పెట్టినాక ఏ విధంగా ముందుకెళ్తారు నిజంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా లేకుంటే ఏదో ఫోన్లైన్ వదిలిపెడతారా లేకుంటే ఇక్కడ వదిలిపెడితే మిగతా చోట్ల కూడా ప్రతి దేవాలయమే కావచ్చు ఎక్కడికైనా భక్తులుగా సాధారణ భక్తులుగా వస్తే మొక్కులు చెల్లించుకోవడానికి దర్శనం చేసుకోవడానికి అనుమతిస్తారు కానీ వచ్చిన వాళ్ళంతా భయభ్రాంతులు గురి చేసి నా ఇష్టంన్నట్టు వ్యవహరిస్తా నా ఇష్టంన్నట్టు లోపలికి వెళ్తాంటే కూడా నియమ నిబంధనలు ఉంటాయి కనుక వాటిని పాటించాల్సిన అవసరం ఉంటుంది అఘోరి అయినా ఎవరైనా సాధారణ భక్తులైనా ఎవరైనా వీవీఐపీలైనా కానీ దేవాలయానికి వస్తే వాళ్ళు ఆ దేవాలయానికి విస్తృత ఏ విధంగా దానికి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడికి ఏ విధంగా మొక్కులు చెల్లించుకోవాలని కూడా అక్కడ చెప్తుంటారు ఆ రకంగా ఎవరైనా వెళ్తుంటారు కానీ అఘోరి మాత్రం ఆ విధంగా వెళ్ళకపోవడం నా ఇష్టమైనట్టు వెళ్తాను మీరు నన్ను అడ్డుకోవడానికి ఎవరంటే కూడా ఆమె వీళ్ళందరితోటి కూడా ఆ వాగ్వాదము ఆ తర్వాత ఘర్షణ దిగింది దాంతో పాటు అక్కడ వాళ్ళు కూడా నివారించే ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళు కూడా తిరుగుబాటు చేయడం జరిగింది దీంతో పాటు మంచి కాసేపట్లో మాత్రం పోలీసులు అక్కడికి చేరుకోవడం శాంతింపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయం మాత్రం కొంత సమయం పట్టే అవకాశం ఉంది నిజంగా అరెస్ట్ చేస్తారా లేకుంటే లోపలికి దర్శనం ఇస్తారని వెచ్చుకోవాల్సిన సమయం అయితే మనకు కొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది వినయన అయితే దుర్గారెడ్డి ఆ తల్వార్తో ఆమె కొంతమందిపై దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది మరి ఎంతమంది గాయాల పాలయ్యారు అలానే బిగ్ టీవీ రిపోర్టర్ అయినటువంటి వారి ఫోన్ తీసుకుని కూడా ఆమె నేల కేసు కొట్టారు మరి ఆయన పోలీసులకి కేసు ఏమైనా పెట్టారా వినైనా ఇప్పటివరకు మనం చూస్తే మాత్రం మన బిగ్ టెస్టింగ్ గారు లింగం ఫోన్ తీసుకుంది 22,000 ఫోన్ సెల్ ఫోన్ కిందికేసి నెలకొచ్చి పచ్చపచ్చలు కొట్టి 2 సార్లు కిందికి ఎత్తేసి ధ్వంసం చేసింది దాంతో పాటు మన లింగం కొమరేలు పోలీసులకు వెళ్ళి ఇక్కడ ఆ కేసు నమోదు చేయాలని చెప్తున్నారు మిగతా సింగర్స్ ఎవరైతే ఉన్నారో V6 మిగతా ఛానల్స్ వాళ్ళ సింగర్స్ కూడా అదే సమయంలో అక్కడికి వాళ్ళు కవర్ చేసే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ ఫోన్ కూడా లాక్కునే ప్రయత్నం చేసింది అక్కడ నుండి వాళ్ళంతా కూడా కొద్ది దూరం వెళ్ళి వీడియో కవరేజ్ చేస్తుంటే కూడా వాళ్ళ మీద దుర్భాషలు ఆడి ఆ తర్వాత నానామాంగా సృష్టించే ప్రయత్నమే చేసిందని చెప్పి మనకు సమాచారం అయితే వస్తుంది నిజంగా మన ఇక్కడ సింగర్ వీళ్ళు ఇక్కడ కొమరేలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదును పురస్కరించుకుని వాళ్ళు మరి అరెస్ట్ చేస్తారా లేకుంటే ఆ విషయంలో ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని వేచాల్సిన అవసరం ఉంది ఆ దిశగా మనం చూస్తే ఎప్పుడైతే అఘోరి మాత అనుకుంటున్నారో అఘోరి మాత చేసే విషయాలు కూడా ప్రజలు గమనిస్తున్నారు నిజంగా దేవాలయాలకు వెళితే సాధారణ భక్తులు లేకుంటే వీవీఐపీలు దర్శనానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా వెళ్తారు ఏ విధంగా వస్తారు నిజంగా చాలా మంది కూడా అక్కడ అసలు విషయం చూసినట్టయితే అఘోరి మాత చేసే విషయాన్ని కూడా చాలా మంది అక్కడికి వచ్చి ఇదేంటి అని కూడా ఆ ప్రజలు చర్చించుకున్న పరిస్థితి వచ్చింది దీంతో పాటు కొమరేలి దేవస్థానానికి వచ్చినాక ఆ క్షేత్రంకు వెళ్ళడానికి నిరాకరణ చేసిన దేవాలయ సిబ్బందితో పాటు మీడియాను కూడా ఆ విధంగా పోలీసులు అందరూ తాను చెప్పిందే వినాలని చెప్పి కూడా హంగామా చేసిన విషయంపై మాత్రం ఇప్పుడు విమర్శలు వస్తున్నాయని చెప్పి సాధుసంతులు కూడా ఈ విషయంలో కొంత సమయం పట్టే అవకాశం అంటే వాళ్ళు సమయం వివరించాలి నిజంగా దేవాలయానికి సంబంధించిన వాళ్ళ అర్చకులే కావచ్చు దేవాలయ పాలక కమిటీ కూడా చెప్పే విధాన్ని కూడా వాళ్ళు పరిశీలించి లోపలికి వెళ్లే అవసరం ఉంటుంది ఆ దిశగా వెళ్లకుండా నా ఇష్టంన్నట్టు వివరిస్తా అంటే కూడా ఎలా ఉంటుందని చెప్పి కూడా సాధు సంతులే కావచ్చు అఘోరీలే కావచ్చు చాలా మంది సీనియర్లు కూడా ఈమెపై విమర్శలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది వినయన రైట్ థ్యాంక్ యూ దుర్గారెడ్డి ఎస్ మెదక్ జిల్లా కొమరవెల్లిలో అఘోరి మరొకసారి హల్చల్ చేశారు మల్లికార్జున స్వామి ఆలయం దగ్గర ఆమె మరొకసారి డ్రామా క్రియేట్ చేశారు ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా ఆమె మొండి పట్టుదల చేశారు ఇదే నేపథ్యంలో దుస్తులు వేసుకొని దర్శనానికి రావాలని కూడా ఆలయ అధికారులు సూచించారు ఇదే నేపథ్యంలో తనకే ఎదురు చెప్తారా అంటూ కూడా అఘోరి ఆగ్రహం వ్యక్తం చేశారు తన వెంట తెచ్చుకున్న తల్వార్తో దాడికి యత్నం చేశారు పలువురికి గాయాలు కూడా అయినట్లు తెలుస్తుంది అయితే తల్వార్ని అటు ఇటు కూడా ఊపుతూ అఘోరి కాసేపు వరకు కూడా
ఇరువురికి కూడా గాయాలు చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆ విజువల్స్ అన్ని కూడా చిత్రీకరిస్తున్న బిగ్ టీవీ రిపోర్టర్ దగ్గర సెల్ ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టారు. మరి ఇదే నేపథ్యంలో మెదక్ జిల్లా కొమరవెల్లిలో అఘోరి మరొకసారి హల్చల్ చేశారు. అయితే స్వామివారి దర్శనానికి ప్రధాన ద్వారం నుంచి కూడా అనుమతి ఇవ్వాలంటూ కోరిన ఆమెను పట్టు వస్త్రాలు వేసుకుని లోపలికి రమ్మని చెప్పిన ఆలయ అధికారులపై తల్వార్తో ఆమె దాడికి పాల్పడ్డారు. ఇప్పుడు మీరు ఎవరు పంపించారు మిమ్మల్ని? ఏమదన్నా రిపేట మధుసూన్ రెడ్డి ఉన్నారు సిఐ. ఇప్పుడు మీరు ఎవరు పంపించారు మిమ్మల్ని? ఏమదన్నా రిపేట మధుసూన్ రెడ్డి ఉన్నారు సిఐ. బ్రేకింగ్ న్యూస్. మెదక్ జిల్లా మల్లికార్జున స్వామి ఆలయంలో అఘోరి మరొకసారి హల్చల్ చేశారు. దుర్భాషలాడుతూ అలానే ఆలయంలో పట్టు వస్త్రాలతో లోపలికి రమ్మని చెప్పిన ఆలయ అధికారులతో ఆమె తల్వార్తో దాడికి దిగారు. ఇదే నేపథ్యంలో వారిపై దుర్భాషలాడుతూ తల్వార్తో వారిపై దాడికి కూడా దిగారు. అయితే అఘోరి ఆగ్రహాన్ని కూడా వెంటనే ఆలయ అధికారులు కట్టడి చేసేందుకు కూడా వారితో మాట్లాడినా సరే ఏవి పట్టించుకోకుండా తల్వార్తో దాడికి దిగే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పలువురికి గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆ విజువల్స్ అన్నింటినీ కూడా చిత్రీకరిస్తున్న బిగ్ టీవీ రిపోర్టర్ దగ్గర కూడా సెల్ ఫోన్ లాక్కొని ఆమె నేలకేసి కొట్టారు. అయితే మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. అయితే దుర్గా, ఎన్నోసార్లు ఆమె ఎప్పటికప్పుడు అలా హల్చల్ చేస్తూనే ఉంటారు, దుర్భాషలు కూడా ఆడుతుంటారు. మరి ఇదే నేపథ్యంలో పట్టు వస్త్రాలతో లోపలికి రమ్మని చెప్పినందుకు ఆమె తల్వార్తో కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది. అలానే బిగ్ టీవీ రిపోర్టర్ ఎవరైతే మనం మొత్తం చిత్రీకరిస్తున్నామో దాన్ని మొత్తం కూడా ఆమె ఫోన్ తీసుకొని కిందకు పాడేసినట్లు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? దీనైనా సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న స్వామి క్షేత్రానికి మాత్రము 10-20 నిమిషాల ముందే అఘోరి అక్కడికి